సంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం వాసవి మహాసంస్థాన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్ కుమార్, వైస్ చైర్మన్ షఫీ అహ్మద్, 21 వార్డు కౌన్సిలర్ తోపాజీ వీణ హరీష్ సన్మాన కార్యక్రమం మంగళవారం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. నూతన చైర్మన్ వనిత మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అందరి కృషి వల్లే తాను మున్సిపల్ చైర్మన్ స్థాయి వరకు ఎదిగినట్లు చెప్పారు. ఇలాంటి సహకారం కావాలన్నా అందిస్తారని పేర్కొన్నారు. ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపాజీ అనంత కిషన్ మాట్లాడుతూ తన కోడలు వీణ కౌన్సిలర్గా విజయంలో ఆర్యవైశ్యుల సహకారం మర్చిపోలేనని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మ్యాడం రాధా కిషన్, జూలకంటి బుచ్చిలింగం, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు కొంపల్లి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి నామ శ్రీనివాస్, కోశాధికారి ఆమెటి భాస్కర్, యువజన సంఘం అధ్యక్షుడు తోపాజీ హరీష్, వాసవి మహా సంస్థాన్ కోశాధికారి జూలకంటి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పుట్టవారికి పుష్పాలు గుడికి పోయినట్టు సంతోషకు వాసవి కన్యకా పరమేశ్వరుడు అమ్మవారి ఆశీర్వాదము, అమ్మవారి యొక్క కృప పెట్టి ఉండాలని చెప్పి కొనసాగుతూ వాసవి కన్యకా పరమేశ్వరి గుడి ఒక వైష్ణవ పరిణామం. ఇది స్వయంగా వెంకటేశ్వర స్వామి యొక్క సోదరి వాసవి కన్యకా పరమేశ్వరి. మూడు శక్తులు అమ్మవారి మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి ముగ్గురు అవతారే వాసవి కన్యకా పరమేశ్వరి అవతారంట. మా గురువైనటువంటి శ్రీ శ్రీ మాధవానంద స్వామి అనుగ్రహంతో మరి గురువైనటువంటి డాక్టర్ మహేశ్వర సిద్ధాంత గారితో ఈ గుడి నిర్మాణం చేయబడ్డాము. చాలా పవర్ గుడి మీకు కూడా ప్రశాంతం అవసరం కాబట్టి విజయవాసం అనేది ये मंदिर का बहुत प्रमुख है, बहुत प्रमुख है। ये जैसा बिल्कुलपुरम रहता उसका सिस्टम बोलते इसको पावरफुल मंदिर है। दो स्टेट के अंदर इतना बड़ी मंदिर बनी है, मूर्ति तो आंध्रा है, बहुत बड़ा मूर्ति है, पावरफुल भी है। మరి ఈరోజు కృతికా నక్షత్రం అంటారు. కృతికా నక్షత్రం అంటే అమ్మవారి జన్మ నక్షత్రం. आज हमारा माता जी का बर्थडे जन्मदिन, हर एक जन्मदिन के लिए ऐसा छोटे अलग करके आज नया वस्तु पहना के करते उसी दिन में हम बुलाए
మరి ముఖ్యంగా మున్సిపల్ కౌన్సిల్ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ జగ్గారెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నాం. గతంలో నలుగురు చైర్మన్లను కూడా జగ్గారెడ్డి బాగా తీసుకున్నాం. మున్సిపల్ చైర్మన్ అప్పుడు పల్లె ప్రభాకర్ గారు కారణం పద్దాన్ని, దాని తర్వాత బొంగురు గారిని, దాని తర్వాత ఆయన నూటలు నాయకుడు బొంగురు 10 సంవత్సరాలు ఆయన చేశాడు. అంతకుముందు ఉంటారు ఒకసారి జగన్ గారు చేసి, ఒకసారి పైన రావడం చేసి, ఒకసారి కారణం చేశారు. వీళ్ళందరూ కూడా మా నాయకుడు జగన్ గారి రిసీవ్ అంటే వీళ్ళందరూ మొన్న 10 సంవత్సరాలు రవి కూడా అంటే ఆయన టీఆర్ఎస్ పార్టీ పైన జగన్ గారి పూర్తి రిసీవ్తోనే ఆయన. కానీ పార్టీ లేదు కాబట్టి ఇక మేము కూడా ఊరుకుంటున్నాం. కానీ మొట్టమొదటిసారి ఏంటంటే నేను 2006 సంవత్సరంలో శ్రీనగర్ నుంచి నిలబడ్డా. కొద్ది ఓటుతోనే ఓడిపోయినాం. ఓడిపోయిన ఎందుకు గుర్తో ఓడగొట్టిన ఎందుకు గుర్తో మెల్లగా గుర్తు చర్చ తెలుసుకోవాలి. ఎందుకంటే ఓడిపోయింది ఇచ్చింది. ఇప్పుడు సంతోషం చెప్పాడు. ఏం చెప్పిందంటే వచ్చే చైర్మన్ పూర్వ సంస్థ ఉంటాడని చెప్పి ఈ తెలంగాణలో ఆంధ్రలో ఈ భారతదేశం ఉన్నటువంటి దగ్గర చెప్పాడు. అన్ని మాధ్యమిక ప్రసారం అందరూ అట్లనే వైస్ చైర్మన్ శక్తి ఆఫీసాలు చెప్పాడు. మాట పెట్టుకున్నాడు. మాట ఇచ్చిందంటే చాలా మంది నిలబెట్టడానికి ప్రయత్నం చేసిండు. సంతోష్ ఎంత కష్టం చేసామంటే 22 వార్డులు తిరగడానికి నేను 40 రోజులు కమిటీ ఉంది, 5 మంది కమిటీ ఉంది. అసలు 40 రోజులు నిద్రపోలేదు. చైర్మన్ నేనంతా సంతైతే కాదు. ఈరోజు జగ్గారెడ్డి చైర్మన్ అంటే జగ్గారెడ్డి ఇప్పుడు సంస్థ చైర్మన్ కాదు. జగ్గారెడ్డి ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది. ఈ టైంలో మేము పొడగొట్టుకుంటే మా అంత దుర్మార్గం ఉంటాడు. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ అప్పట్లో నేను టీఆర్ఎస్ నిలబడ్డా. కానీ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ ప్రభుత్వం వచ్చి వెంబడే మళ్ళీ ప్రభుత్వంలో జగన్ గారు లేదు. కానీ మా దురదృష్టం కొద్ది ఓట్లతో ఓడిపోయాను. నేను 16 రోజులు ఓడిపోయాను. 373 ఓట్లు వచ్చి 15 రోజులు ఓడిపోయాను. ఇలా ఉన్న వయసు అందరి గుర్తు, జరిగిందేదో జరిగిపోయేదో అందరి గుర్తు. కానీ నేను ఎవరికి ఏమనసుకోలేదు. ఆ కష్టమే ఈరోజు నాకు ఈరోజు జయానికి నా తల్లి వాసయ్యమాట. నేను నమ్ముకున్న దేవుడు నమ్మకాలి. మా నాయనమ్మ చెప్పిన ఒక్కరి హనుమంతుడు, నినాదం నాగమ్మ చెప్పిన మాధవనంద స్వామి దయ. ఇంతమంది దయ ఈరోజు నా కోడ రూపంలో గెలిచాను. దీనికి ఎంతో నేను నా జీవితంలో ఇంత ఎక్కువ కష్టపడ్డాను. కష్టపడ్డాము. కానీ ఇంత కష్టపడలేదు. రాత్రి మగలు ఎందుకంటే అసలు ఇలాగే రాత్రి మగలు మాట్లాడాను. నా సంత చెప్పి మా చెప్పి సేట్ ఆఫ్ జీతే ఆ కొత్త టెన్షన్ అందరూ జీతే చెప్పి సంత చెప్పి రవి చెప్పాడు, సార్ చెప్పాడు. నేను నమ్మలేదు. రాత్రి బయట నేను భారీ విద్యార్థులు గెలుస్తాను. ప్రసాద్ అవునా కాదు? ఏం బాబు భారీ విద్యార్థులు గెలుస్తాను. 500-600 ఓట్ల విద్యార్థులు గెలుస్తాను. కానీ ఇలా చాలా మంది తెలుగులో కాబట్టి చెప్తున్నా, కొంతమంది తెలుసుకున్నాను తెలుగు కాబట్టి చెప్తున్నా. కొద్ది విద్యార్థులు మీకు తెచ్చి సంగారెడ్డిలో మొట్టమొదటి ఎస్పెంట్ పెట్టి భారీ ఖర్చు పెట్టాను. ఎందుకు ఖర్చు పెట్టానంటే మా శక్తి ఆఫీసర్ అలాగే అవకాశం మనకి రాదు. ఒక 20 తర్వాత మా వాటి జనరల్ రావడం వల్ల సెక్రటరీ గారు మాకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినందుకు మేము ఆ వాటిలో గెలిచి మేము ఆ పేరు పెట్టుకున్నాం. మా గెలుపుకు కృషి చేసిన వాటి ప్రజలకి అలాగే మా మీద నమ్మకం వచ్చి మా సీట్ ఇచ్చినందుకు సెక్రటరీ గారు ప్రత్యేక తెలియజేస్తూ మన సంఘానికి కానీ మన వాస్తవ సంస్థకు కానీ ఏ ఆపదలు సరే, ఏ చిన్న కష్టమైనా సరే కౌన్సిల్ బాడీ మొత్తం మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేము అందరికీ అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా సరే ఖచ్చితంగా తీరుస్తాము. అలాగే మా టీపీసీసీ సెక్రటరీ
మా నాన్నగారు దుబాయ్ అధ్యక్షుడు గారు వాళ్ళ సహాయ వాళ్ళ అనుభవం వాళ్ళ అడ్వైజర్స్ తీసుకొని ఖచ్చితంగా సంగారెడ్డి అంటే జిగేడి అంటే సంగారెడ్డి కాబట్టి ఇంకా 100 ఏళ్ళు చరిత్ర నేర్చుకునే విధంగా సంగారెడ్డి డెవలప్ చేద్దాము. మీ అందరి సహకారం ఎందుకంటే మనకి మన ఓల్డ్ బస్ స్టాండ్ అంటే మొత్తం వయసులే మనకు వర్తకులం మొత్తం. కాబట్టి ఏ సమస్య సరే మా దగ్గరికి వస్తే 100% దానికి మేము కట్టుబడి తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాము. అమ్మవారి ఆశీర్వాదంతో మున్సిపల్ కౌన్సిల్ పార్టీ 5 ఏళ్ళు ఏ ఆటంకం జరగకుండా అమ్మవారి ఆశీర్వాదంతో మంచి పాలనతో కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి మంచి పాలనతో అందించాలని చెప్పి చాలా మంది సహకరించారు. అందరినీ చాలా థ్యాంక్స్ ఇచ్చిన సంతోషానికి మరి అక్కడికి ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. और एक बात करना चाहती हूँ भी थैंक्स करना चाहती हूँ क्योंकि हमारे वार्ड में ज़्यादा मुसलमान का वोट है। इसके तरफ से मैं सब लोग उनके तरफ से हमारे वार्ड सब लोगों की तरफ से धन्यवाद है। 20 years ఒకసారి ఓడిపోయిన 2006 ఇప్పుడు 2026 ఎగ్జాక్ట్లీ 20 years తర్వాత మేము గెలిచినాం. ఇది మేము మా మామకి ఇచ్చే